స్కూల్లో డ్రగ్స్ పట్టుబడితే యాజమాన్యానిదే బాధ్యత అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డ్రగ్స్ కేసుల్లో సక్సెస్ రేట్ తక్కువగా ఉందన్న ఆయన స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేసిన 6 నెలల్లోనే నిందితులకు శిక్ష పడే వ్యవస్థ తీసుకొస్తామని చెప్పారు. పోలీస్ స్టేషన్లకు వచ్చి హడావిడి చేసేవాళ్లను ఉపేక్షించొద్దని తేల్చి చెప్పారు. ఈ వ్యసనం కాలేజీల్లోనే కాదు స్కూళ్ళలో కూడా పాకే ప్రమాదం ఉన్నది. ఈరోజు మనం ఎంత గొప్ప విజయం సాధించినా, మనం ఎంత అభివృద్ధి చెందినా మన పిల్లలు వ్యసనాలకు బానిసలై, మరి ముఖ్యంగా డ్రగ్స్ గంజాయి లాంటి వ్యసనాలకు మన పిల్లలు బానిసలైతే ఈ సమాజానికి తీరని అన్యాయం జరుగుతుంది. తెలంగాణ ప్రతిష్టకు భంగం కలుగుతుంది. తెలంగాణ ప్రతిష్ట మసక బారొద్దు అనంటే హైదరాబాద్ నగరం లాంటి ప్రాంతాలలో ఎక్కడ కూడా మాదక ద్రవ్యాల పేరు వినిపించకూడదు. వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాల్సిందిగా, అదేవిధంగా స్కూల్స్ కాలేజీల్లో కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలి, వాళ్ళకు అవగాహన కల్పించాలి. ఎక్కడైనా స్కూల్స్ కాలేజీలో ఈ డ్రగ్స్ రిలేటెడ్ కేసులు వస్తే భవిష్యత్తులో యజమానులను కూడా బాధ్యత చేయాల్సిన అవసరం ఉన్నది. డ్రగ్స్ అండ్ గంజాయి లాంటి కేసుల్లో శిక్ష పడేది చాలా తక్కువగా ఉన్నది సక్సెస్ రేషియో. దీనికోసం ప్రత్యేకంగా న్యాయ వ్యవస్థను, అదేవిధంగా న్యాయవాదులను, సుశిక్షితులైన ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లను మీరు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే 4-5 సంవత్సరాల తర్వాత మీరు నమోదు చేస్తున్న కేసులు వీగిపోతున్నాయి. న్యాయస్థానాలలో శిక్ష విధించే విధంగా చర్యలు చేపట్టడంలో కొంత వెనుకబడుతున్నాం. కాబట్టి అందుకే అధికారులతో మాట్లాడిన నేను తర్వాత సమీక్ష చేస్తా. అదేవిధంగా ఇప్పటి దగ్గర గ్రేహాండ్స్ శిక్షణ చూసినాం. టెర్రరిస్టులను వాళ్ళు ఎదుర్కొనే విధానాన్ని, వాళ్ళ శిక్షణను వాళ్ళ ముందు ప్రదర్శించారు. కానీ అత్యంత ప్రమాదకరమైన తీవ్రవాదులతో వాళ్ళు పోరాడేటప్పుడు వాళ్ళు ప్రాణాలు కోల్పోతే వాళ్ళ కుటుంబాలు అనాథలయ్యే అవకాశం ఉంది. కోల్పోయిన ప్రాణాలను మనం తెచ్చి ఇవ్వలేకపోవచ్చు, కానీ ఆ కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచనతోటి ఎవరైనా ఐపీఎస్ అధికారులు ఇలాంటి ప్రమాదాలలో చనిపోతే 2 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి అని, ఆ కుటుంబాలను ఆదుకోవాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. డిసెంబర్ 6 హోమ్ గార్డ్స్ రైజింగ్ డే. మరి వాళ్ళకి ఏదైనా ఒక మంచి వార్త వినిపించాల్సిన బాధ్యత, వాళ్ళ సమస్యలు పరిష్కరించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. అందుకే ఈరోజు వాళ్ళకి ప్రతిరోజు 921 రూపాయలు డ్యూటీ ఇస్తున్నారు. వాటిని 1000 రూపాయలకు పెంచడం ద్వారా వాళ్ళ యొక్క హానరోరియం 1000 రూపీస్కి ఈరోజు పెంచడం జరిగింది. ఇదే కాదు, హోంగార్డ్ వాళ్ళ వీక్లీ పరేడ్ అలవెన్స్ 100 రూపాయలు ఉన్నది, ఇప్పుడు 200 రూపాయలకి వీక్లీ పరేడ్ అలవెన్స్ను కూడా ఈరోజు మనం పెంచడం జరుగుతుంది. గౌరవంగా మర్యాదగా వ్యవహరించాలి. అప్పుడప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని నేను వింటుంటా. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే క్రిమినల్స్తో ఫ్రెండ్లీగా ఉండమని కాదు. నేను స్పష్టంగా మా పోలీస్ మిత్రులకు నేను చెప్పదలుచుకున్నాను. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పదం బాధితులకు, అన్యాయం జరిగిన వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ ఫిర్యాదు ఏందో కనుక్కొని ఆ ఫిర్యాదును పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి తప్ప కబ్జాలు పెట్టుకున్న వాళ్ళకో, హత్యలు చేసిన వాళ్ళకో, లేకపోతే ఆర్థిక నేరగాళ్లతో ఫ్రెండ్లీగా ఉండమని కాదు. అందుకే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే దాన్ని రీడిఫైన్ చేసుకోండి. అత్యధికంగా విమర్శలు ఎదుర్కొనేది కూడా పోలీసు వాళ్ళే. ఇది అందరు పోలీసుల వల్ల రావడం లేదు. కొద్దిమంది పోలీసుల వ్యవహారం అంత పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు తెచ్చే విధంగా, విమర్శల్ని ఎదుర్కొనే విధంగా పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వంలో మీకు స్వేచ్ఛ ఉంటుంది. ఈ స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే కాదు, ప్రజలకు అందుబాటులో ఉండి బాధితులను ఆదుకునే విధంగా ఈ స్వేచ్ఛ మీకు ఉంటుంది. నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించండి. కొంతమంది డాపు దర్పం ప్రదర్శించడానికి పోలీస్ స్టేషన్లకు వచ్చి హడావిడియో చేస్తే చక్కగా తీసి బొక్కలేయండి అని నేను చెప్పదలుచుకున్నాను.